గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ అధినేత కేసీఆర్కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని ఆరోపణలు విమర్శలు అనడంలో నేను పాసింగ్ రిమార్క్ లాగా మాట్లాడుకోవాల్సిన విషయం తప్ప నా పార్టీకి ఎంతో మంది ఎవరైనా నష్టం చేస్తారని నేను సాయించాను. ఆయన మాట్లాడిన మాటలన్నీ జగదీష్ రెడ్డి చుట్టూ ఇండైరెక్ట్గా ఉన్నాయి. మన బాధ్యత మన స్వార్థం మాట్లాడిస్తారు. అంటే పార్టీలో ఇలాంటిది జరగడం అన్నది వాంఛనీయం కాదు కదా. మేము అసలు పార్టీలో ఉన్న వాళ్ళ గురించి అయితే బాధపడలేదు, పార్టీ లేని వాళ్ళ గురించి ఎందుకు చర్చ? ఈ 5 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందని అనుకుంటున్నాం? మేము వీళ్ళని కేసులు పెడతాం, వాళ్ళని జైల్లో పెడతాం, దీని మీద చేస్తాం, దాని మీద చేస్తాం. కనీసం 4 స్థానాలలో వీళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నాడు. మోడీకి రేవంత్కి పూర్తి సంబంధాలు ఉన్నాయి. మేము 16 ఫస్ట్ ఆర్ సెకండే ఉంటాం. యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆరోపణ చేసేవాళ్ళు ఎంత చిల్లరగానలో. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. చాలా కూల్గా కనిపిస్తున్నారు ఇంత హాట్ వెదర్లో. కూల్గా ఉండడం అనేది సహజంగా ఉండే శైలి లక్షణం. దానికి వెదర్ హాట్ ఉందా కూల్ ఉందా అనేది పొలిటికల్ హీట్ ఉండదు. పొలిటికల్ హీటు ఉన్నప్పుడు కూడా ఏ సందర్భాన్ని బట్టి స్పందించాలి తప్ప కూల్గా సహజంగానే కూల్గా ఉండడం అనేది నాకు ఉండే లక్షణం. అయితే ఫస్ట్ నేను అంటే ఇటీవల జరిగిన మార్పుల దగ్గర నుంచే మొదలు పెడతాను. మీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీ సంస్థాగత నిర్మాణానికి వ్యతిరేకంగా, పార్టీ అధినేత కేసీఆర్కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని ఆరోపణలు విమర్శలు అనడంలో నేను అంటే వాటిని ఎట్లా చూస్తారు మీరు? ఇది చివరికి అడగాల్సిన ప్రశ్న మొదలే అడుగుతున్నావు క్రాంతి నువ్వు. ఎందుకంటే అంత అప్రధాన్యమైన విషయం ఇది మా దృష్టిలో, మా పార్టీ దృష్టిలో. ఓకే, అదేదో చివరికి ఏదో పాసింగ్ రిమార్క్ లాగా మాట్లాడుకోవాల్సిన విషయం తప్ప ఇదంతా ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేరా మీరు? లేదు, దానికి అంత లేదు. ఎందుకంటే అది అంత పెద్దగా ప్రజలను కార్యకర్తలను కదిలించేది కాదు, ప్రభావితం చేసేది కూడా కాదు. చాలా చిన్న విషయం అది. అంటే నేను అదే విషయాన్ని ఎందుకు ముందు ప్రస్తావించానంటే శాసనమండలి చైర్మన్ పదవి అన్నది చాలా కీలకమైంది. ఆ హోదాలో ఉన్న వ్యక్తి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది ఒక కీలకమైన అంశం అని. ఒకవేళ అదే కనుక అంత పెద్దది అయ్యి ఉంటే ఆయనకు అసంతృప్తి ఉండాల్సిన అక్కర్లేదు. ఆయన చెప్పిండు మీతోనే ఏదో నాకు చేతులు కాలు కట్టేసి ఇంకోటి ఏదో చేసిందని చెప్పినారు కదా. కాబట్టి అది ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్పిన, నేను అన్నది కాదు. నా ఉద్దేశంలో అది నేను మొదటిసారి స్పందించినప్పుడు చెప్పిన, కేసీఆర్ గారి తర్వాత అంత స్థానం అది ప్రోటోకాల్ ప్రకారం మీరు వారు కంఫర్ట్గానే ఉన్నారని భావించాను నేను అనే విషయం చెప్పిన. ఆ తర్వాత వారే ఏదో ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఇదేమీ లేదు, ఇదేదో ఇట్లా ఇట్లా అని చెప్పి దాని గురించి తక్కువ మాట్లాడినట్టు అనిపించింది. వారి మాట ప్రకారం మరి అది అదే కదా. కాబట్టి దానికి పెద్దగా మనం అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సింది. 24 సంవత్సరాల వయసున్న పార్టీ మీది. సో పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణము లేకుండా ఇంత దూరం ప్రయాణం చేయదు, ఒక రాష్ట్రాన్ని సాధించదు, 2 పర్యాయాలు అధికారంలోకి రాదు. కానీ ఎందుకో నువ్వు దాన్ని ప్రారంభం చేసినావు. కానీ నేను ముందే చెప్పినట్టు అది ఈ 3 నిమిషాలు కూడా మాట్లాడుకోవాల్సిన ముచ్చటే కాదు నా దృష్టిలో వారి మాటలు ఇప్పుడు కూడా. ఎందుకంటే సుఖేందర్ రెడ్డి గారు వారికి చాలా అనుభవం ఉంది, అందులో సందేహమే లేదు. నేను మొదటి రోజే చెప్పిన ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్స్ అంత కాదు మాది అనే విషయం, మా లైఫే కాదు అనే విషయం చెప్పలేము. నేను పుట్టనే లేదు అని నేను అనుకున్నా. అసలు ఆయన లాభలే కట్టలేదని సంతోషం, ఆఫ్కోర్స్. అయితే కాబట్టి వారికి ఏ పార్టీ నిర్మాణం అయింది అనేది బాగా తెలుసు. కాబట్టి దాన్ని ఎన్నికల తర్వాత వాడుకుందాం అనుకున్నారు మా సార్ కేసీఆర్ గారు అని నేను భావించిన ఒక సందర్భాల్లో వచ్చింది. కాబట్టి కానీ వారు ఈ సమయంలో, ఇటువంటి కీలకమైన సమయంలో మీరు అన్నట్లు ఆ మాటలు బయటికి మాట్లాడడం అంటే అది దేనికి నిదర్శనం? నిర్మాణం గురించి వెళ్ళి మాట్లాడుకుంటూ ఆయన ఏం పని చేసిండు? గీత తప్పినట్టే కదా. ప్రజలకు అంత అర్థం కాదా? ఈ సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడిండు? ఆ రోజుకి ఏం ఇన్సిడెంట్ లేదు కదా. మరిగా అంటే ఏంది, ఆయన అట్లా ఉత్తగా మాట్లాడాడు, ఆయన ఎటువంటిది ఏదో ఉంటుంది, దానికి వెనకాల తప్పకుండా ఎజెండా లేకుండా ఇది చేయడం సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మనం ఏం బట్టలు వేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉండదు మన రూపం. మన లోపల రూపం ఏందో ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను తెల్లగానే వేసుకున్నా కాబట్టి నన్ను తెల్లగా ఉండనుకుంటారు అనుకుంటే తెలివితో కొత్తను. నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళలో కూడా తెలుపు ఉండొచ్చు లోపల. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన అందరం ఇది కాదు. మన ప్రవర్తనను బట్టి
మన విధానాలను బట్టి, మన సిన్సియారిటీని బట్టి, మన హానెస్టీని బట్టి నిర్ణయం అవుతుంది. నిర్మాణం గురించి వెళ్ళి మాట్లాడుకుంటూ నిర్మాణం వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే నువ్వు కేసీఆర్కి ఉత్తరం రాస్తుండివి, నీకు ఉత్తరాలు రాసే వాడు బాగుంది కదా. నిజంగా హానెస్ట్ అయితే, ఇఫ్ యూఆర్ సో హానెస్ట్, ఓకే, అది జరగాల్సింది అది కదా. అయిపోయాయి, అక్కడనే అర్థమైపోయింది ప్రజలకి. నిర్మాణానికి వ్యతిరేకంగా నిర్మాణానికి వ్యతిరేకమైన మాట అది మాట్లాడుతూ నేను సలహాలు ఇచ్చిన, సూచనలు ఇచ్చిన లక్ష్మణరేఖ దాటినట్టే కదా. సింపుల్, అది అందరికీ తెలుసు. ఇక ఎందుకో మరి మీలాంటి వాళ్ళకి ఒకరిద్దరు జర్నలిస్టులకి ఎందుకో కొంచెం ఆయన మీద ఎక్కువ సేపు మాట్లాడుతారు, కానీ అంతసేపు కూడా ఎవరు పట్టించుకోవట్లేరు ఆయన గురించి. ఎందుకంటే ఈ మాట నేను అనాల్సింది కాదు, నేను చాలా ఓపికగా చెప్పిన. మొదటి రోజు వారు ఏం మాట్లాడినా నేను నిర్మాణాత్మకమైన పద్ధతిలోనే నేను మాట్లాడిన, పార్టీ గీత లోపలనే మాట్లాడిన. ఆయన గురించి పార్టీ ఏమనుకుంటుందనే విషయాన్ని కూడా చెప్పిన. కానీ అలా ఓపెన్గా కొడుకు తీసుకుపోయి బహిరంగంగా చేర్పించాడు. ఇక దానికి మీడియా ఏదో టీఆర్ఎస్ నాయకుడు అని, ఆయన టీఆర్ఎస్లో మెంబర్షిప్ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో నేను కూడా ఆయన సర్వీసెస్ ఎప్పుడు లేవు పార్టీకి, మీ అందరికి కూడా తెలుసు. ఒక నెల వచ్చి ఏదో పేరు పెట్టుకొని దీంట్లో నాకు ఏదో ఉంది అని చెప్పి దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకో పార్టీలు ఏదో సంపాదించుకోవడానికి చేసిన ప్రయత్నం అందరికి కూడా తెలుసు. మీడియాలో బీఆర్ఎస్ కు షాక్ అని ఒక పెద్ద పెద్ద నిజంగా బీఆర్ఎస్ అనే షాక్ అమిత్ పార్టీ మారడానికి షాక్ ఏంది అని మాలాంటి కూడా పడుచుకుంటాడు లేడీడా. ఓకే, చర్చ కాదు అది. ఓకే ఓకే, నేను నా మాటల్లో అహంకారం అనొచ్చు కొంతమంది, అది కూడా చెప్తున్నా, ఆయన అటు స్పందించవచ్చు. కానీ నేను పార్టీకి సిన్సియర్ కార్యకర్త. నా పార్టీకి ఎంతో మంది ఎవరైనా నష్టం చేస్తానని నేను సాధించాను. నేను చాలా కాంప్రమైజ్గా పోతాను. కేసీఆర్ గారు చెప్పేది చాలా సందర్భాలు మాట్లాడేటప్పుడు, నేనన్నా ఆగుతా కానీ జగదీష్ ఆగడు, మిలిటెంట్ ఆగడు అనే మాట చాలా సందర్భాల్లో చెప్పినారు. జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. నేను గట్టి ఉండేటోళ్ళు. నేను ఆయన మాట్లాడినంతసేపు నేను ఎక్కడ కూడా అని ఆయన గౌరవం తగ్గ నీలే. ఆయన మాట్లాడిన తర్వాత కూడా నేను ఓపికగా మాట్లాడినా. ఇప్పుడు నిర్మాణాత్మకంగా ఉన్నదెవరు, నిర్మాణాత్మకంగా లేకుండా నిర్మాణ వ్యతిరేకంగా ఉన్నదెవరో మీకు అర్థమైపోయింది దాంట్లోనే. సింపుల్. అంటే ఆయన ప్రశ్నలు, ఆయన ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చిందంటే అన్న, మీ పేరు తీసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలన్నీ జగదీష్ రెడ్డి చుట్టూ ఇండైరెక్ట్గా ఉన్నాయి. అయినా నేను దాన్ని వ్యతిరేకంగా తీసుకోలేదు కదా, అయినా నేను మాట్లాడలేదు కదా, దాన్ని స్పందించలేదు కదా. మరి ఇప్పుడు ఇలా ఎవరు సీనియరు, ఎవరు జూనియరు, ఎవరు అనుభవం ఏంది, ఎవరు అనుభవ రాహిత్యం ఏంది, లేదా వెనకాల ఉండే స్వార్థం ఏంది. సింపుల్. మన నుంచి మన ఏం మాట్లాడిస్తుంది, మన బాధ్యత మన స్వార్థమో మాట్లాడిస్తుంది. నేను మాట్లాడింది బాధ్యతాయుతంగా ఉందా లేదా మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. వారు మాట్లాడింది దానికి ఉందో కూడా ప్రజలకు తెలుసు. ఏముంది పెద్ద దాంట్లో? ఎందుకంత అక్కసు, ఎందుకంత ఈర్ష్య, ఎందుకంత ఇది? ఇప్పుడు ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జరుగుతూ 2 స్థానాలకు తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో అంటే పార్టీలో ఇలాంటిది జరగడం అన్నది వాంఛనీయం కాదు కదా. మేము అసలు పార్టీలో ఉన్న వాళ్ళ గురించి అయితే బాధపడలేదు, పార్టీ లేని వాళ్ళ గురించి ఎందుకు చర్చ? ఆయన మీకే చెప్పిండు నేనే పార్టీలో లేను, నాకు పార్టీ సంబంధం లేదని. బీఆర్ఎస్ అభ్యర్థం లేదు. మరి పార్టీలో లేని వాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడితే దానికి కార్యకర్తలు పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు. దాంట్లో సంచలనాలు లేవు, గించలనాలు లేవు, షాకులు కూడా లేవు, ఏమి లేవు. షాకులు ఎవరికి పాల్గొనరు, అయితే ఆయనకే కావాలి షాక్ తప్ప మాకెవరికి కాదు. ఓకే అన్న, రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఈ 5 నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందని అనుకుంటున్నారు? బహుశా ఇప్పటివరకు దేశ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఇంత బదనమైన ప్రభుత్వం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరే ప్రజలకు వెళ్ళినా ఇవ్వనడే చెప్తున్నారు. ఉంటాయి ప్రభుత్వాల మీద వ్యతిరేకతలు సహజంగానే వస్తాయి. కొన్నిసార్లు 5 ఏళ్ళు జరిగిన తర్వాత తీర్పిచ్చేటప్పుడు చూపిస్తారు ప్రజలు. కొన్ని ప్రభుత్వాలు మంచిగా చేస్తున్నప్పుడు ఇంకో అవకాశం ఇస్తారు, మళ్ళీ చూపిస్తారు. అట్లా మనం చూసినాం. ఒక దశ పోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి మొహమెత్తి అబ్బా ఊకే వీళ్ళేనా అని అనిపించే సందర్భం కూడా ఒకసారి వస్తుంది. మాకు కూడా వచ్చింది. మాకు మొన్న వచ్చింది కూడా 2 కారణాలు. అవతల వాళ్ళు మా ప్రత్యర్థులు ప్రజలు కన్విన్స్ చేసి దానికి ఉపయోగించిన పాయింట్ ఇది ఒకటి. అది ఒక ఈవెన్ సెంటిమెంట్ కూడా నాన్ సెంటిమెంటల్ ఇష్యూ, ఒక లాజిక్ లేని ఒక ఆర్గ్యుమెంట్, ఒక వాక్యంతో ఆ 2 సార్లు వేసినాం కదా, ఈసారి కొత్త వాళ్ళకి వేద్దామైంది. దానికి సెంటిమెంట్ కాదు, దానికి లాజిక్ లేదు, ఏది లేదు. లాజిక్ లేని స్లోగన్ ఒకటి. దానికి తోడు కేసీఆర్ ఇయ్యలేదు చేయలేదు అని చెప్పకుండా కేసీఆర్ ఇచ్చిందాకంటే మేము ఎక్కువ ఇస్తాం. సింపుల్. కేసీఆర్ 10 ఇచ్చిండు, రైతు బంధు మేము 15 ఇస్తాం.
కేసీఆర్ 1,00,000 చేసిండు, మేము 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు పెళ్ళికి, మేము తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇచ్చిండు పెన్షన్, మేము 4,000 ఇస్తాం. ఎవరు మహిళలకి ఏదో 2,500 ఇస్తాం. పిల్లలకు ఎప్పుడు లేదు, మొదటిసారిగా కాలేజీ పిల్లలకు కూడా ఆశ పెట్టి మీకు ఏదో ₹5,00,000 కార్డు ఇస్తాం. కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు కూడా ఆశ పెట్టి మీకు స్కూటీలు ఇస్తాం. ఇక ఇట్లా 1 నుంచి 100, 420, ఒకటి కాదు 2 అంటున్నారు కదా, 420 ఏమంటారు ఇంగ్లీష్లో, అంతే కదా అంటారు. దానికి వాళ్ళు ఉలికిపడి వాళ్ళు భుజాలు తడుముకొని ఏందేందో మాట్లాడేసిండ్రు. కానీ జరిగింది అదే కదా, ఆయన ఎన్నికల కమిషన్ కంప్లీట్ చేసిండు ఒక ఆయన దాంట్లో, వాస్తవం తెలిపోయింది. సో ఇట్లా చేసి ఏమార్చవచ్చు ప్రజల్ని. ఓకే సరే, అందులో చిన్న చిన్నవి కొన్ని జరిగినవి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు కొన్ని విషయాలలో మేము అనుకున్న స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదనేది కావచ్చు, ఇంకా 1-2 ఇష్యూస్ ఏదైనా చిన్న చిన్న ఉంటాయి ప్రదేశంగా. కానీ మమ్మల్ని ఓడించే స్థాయిలో లేకుండే. మమ్మల్ని ఓడించేదానికి వీళ్ళు తీసుకున్నది మొదటిదేమో మాకు మించిన హామీలు ఇచ్చాడు. సింపుల్ ఏముంది, పెద్ద మనుషులు అప్పటిదాకా అయ్యో కేసీఆర్ ఏమో పెద్ద కొడుకు మమ్మల్ని జాతున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు, మా పిల్లలు పట్టుకోకపోయినా అని బాగా సంతోషంగా ఉండే. ఏమైంది, చిన్న కొడుకు వచ్చి నేను 4 ఇస్తా అన్నాడు. మరి పెద్దోళ్ళకి అయితే చిన్నోడు మంచిగా జాతర అంటుడు కదా అని పోయిన పాపం. సో అట్లా మా మీద కూడా జరిగింది 2023లో. కానీ ఇప్పుడు జస్ట్ 4 నెలల్లో ప్రభుత్వం యొక్క ఇనేబిలిటీ, అశక్తత లేదా వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్, అనుభవ రాహిత్యం, ఈ రెండింటి తోడు వెంజెన్సీ. అసలు తెలంగాణలో గతంలో ఎప్పుడు లేదు. ఏది కక్ష పెట్టుకొని పరిపాలన చేయడం అనేది, అధికారాన్ని ఉపయోగించి కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది, అది మొదటిసారి చూసినాం. రేంజ్ పాలిటిక్స్ ఒక విధంగా మొదటిసారి చూసినాం. గతంలో ఎప్పుడు లేదు మన దగ్గర. మేము చూసినాం బీఆర్ఎస్ 2 సార్లు వచ్చినా ఒక చిన్న పొలిటికల్ కేసు నమోదు కానీ మేము ఏది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, ఒక గ్రామం నుంచి వెళ్ళిపోయి కనుక పోలీసుని వాడడం అనేది మాకు ఎప్పుడు కూడా లేదు. అసలు ప్రిన్సిపల్గానే ఎగనిస్ట్ మేము, కేసీఆర్ గారు కానీ మేము కానీ. కేసీఆర్ గారు మాకు చెప్తుండేది ఎప్పుడు, పోలీసు మీద ఆధారపడితే మీరు మరోసారి గెలవరు, పోలీసుని వాడొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. పోలీసులు రొటీన్గా వాళ్ళ లా అండ్ ఆర్డర్ అనేది వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళని మీ పాలిటిక్స్లోకి తీసుకురాకండి, మీ పొలిటికల్ అవసరాల కొరకు వాళ్ళని వాడండి. వాళ్ళు వాడడం మొదలైతే మీరు కార్యకర్తల నుంచి దూరమైనట్టే అని బాగుంది చెప్పేవాళ్ళు. దాన్ని మేము మొదటి నుంచి కూడా అమలు చేసినాం. మీరు చూసి మన నల్గొండ జిల్లా లాంటి జిల్లా ఎటువంటి ఫ్రాక్షన్ జిల్లా, 2014 ముందు ఏ సాధారణ ఎన్నికలైనా మన జిల్లాలో కనీసం ఒక 60-70 విలేజ్లలో ఇట్లాంటి కొట్లాటలు అయ్యేదో, ఎన్ని కేసులు అయ్యేదో, ఎన్ని మర్డర్లు అయ్యేదో, ఎన్ని లూటీలు అయ్యేదో మనం చూసినాం. ఒక్కటంటే ఒకటి జరిగిందా ఎన్నికల తర్వాత నుంచి? ఇప్పుడు 2014 కావచ్చు, 18 కావచ్చు, ఎప్పుడు కూడా జరగలేదు. 23 వరకు కూడా అంత పీస్ఫుల్గా చేసినాం మనం. కానీ ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదలే మేము వీళ్ళని కేసులు పెడతాం, వాళ్ళని జైల్లో పెడతాం, దీని మీద చేస్తాం, దాని మీద చేస్తాం. నిజంగానే గవర్నమెంట్లలో ఎక్కడ లోపాలు ఉంటే ఒక సందర్భంలో అవి బయటకు వస్తాయి. రొటీన్ పరిపాలన చేస్తున్న క్రమంలో ఎక్కడో చోట తెలుస్తుంది. లేదా ఓ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఎవరైనా ఉంటే ఎక్కడన్నా ఒకటి తీసి ఎక్కడ దొరికితే ఆధారం తీసి బయట పెడితే ఉండేవి స్కామ్ అని ఇదని అదని. కానీ వీళ్ళు ముందే చెప్పేసిరి మేము కేసులో పెడతాం, జైల్లో పెడతాం. ఆడ నిజంగానే తప్పు జరిగినా కూడా పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు ముందే పొలిటికలైజ్ చేసి అనుకోకుండా వచ్చింది అయితే అవకాశాన్ని వాడుకుంటే వేరే విషయం. కొన్నిసార్లు ఎక్స్క్యూజ్ చేస్తారు, కొన్నిసార్లు వాడతారు. మేము వచ్చినట్టు కూడా 2-3 ఉండే వీళ్ళే స్కామ్లు కొన్ని. ఆయన కేసీఆర్ గారు చూసి వదిలేసారు. ఎందుకంటే దీనికి చాలామంది అధికారులు బలయ్యేటట్టున్నారు, 100 మంది. అది గవర్నమెంట్లో ఒక లేనిపోని సమస్య తెస్తుంది. ఇంతమందిని ఇచ్చేయడం అనేది అది కరెక్ట్ కాదు, అనవసరం. ఎవరో ఒక్క నాయకుడి మీద కోపం అనుకుని మనం చేస్తే అది మంచిది కూడా కాదు. మనకి అక్కర కూడా లేదు వ్యక్తిగతంగా వాళ్ళని చేసి. మిడ్ మానేర్ గురించి కూడా కేసీఆర్ గారు మరి నిజంగా కూడా మాకైతే నిమిషం పని అప్పుడు జరిగింది కూడా. పెట్టదలుచుకుంటే ఇరికే తలుచుకుంటే సమస్యనే కాదు, తీసి లోపడేసేద్దాం. కానీ మేము అది చేయలేదు. మేము అన్నట్టు కూడా దాన్ని ఆ రకంగా చూడలేదు. కానీ వీళ్ళు వచ్చిన తెల్లవారి నుంచి వెళ్ళే అది మొదలుపెట్టారు. అసలు ఏం చేయాలి? ప్రజలకు నువ్వు హామీలు ఇచ్చారు, హామీలతో మొదటి అసెంబ్లీలో అంత గంభీరమైన ఉపన్యాసం ఉండాలి. ఇవి మేము చేసినాం, ఇవాళ మేము వచ్చినాం, 10 ఏళ్ళు మీరు ఉన్నారు, ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మేము ఈ రకంగా అనుకుంటున్నాం, ఇది ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటాం తప్పకుండా. కేసీఆర్ లాంటి సీనియర్ నాయకుడు ఈ సభలో ఉన్నాడు, తప్పకుండా వారి అనుభవాలు కూడా మేము తీసుకుంటాం. గత ప్రభుత్వంలో మంచి పథకాలు ఉంటే కొనసాగిస్తాం, లేదా మా పాలసీ ప్రకారం మేము ఇది చేస్తాం అని చెప్పి ఉంటే అది వేరే తిరిగి పోతుండే, అది గొప్ప హుందాగా పోతుండే. ఏమైంది? తెల్లవారి నుంచి వెళ్ళే కేసులు పెడతాం, జైల్లో పెడతామని ఒక నెల మొత్తం కాళేశ్వరం కేసులు జైలు అన్నారు, ఓ నెల మొత్తం కరెంటు కేసులు జైలు అన్నారు, ఇంకో నెలకు వచ్చేవరకు ఏందో
ఏంది ట్యాపింగ్ అదేందో అని చెప్పి నడిపారు పోయినాయి. ఏం మాట్లాడితే కత్తెర జోలు పెట్టుకొని తిరుగుతున్నా, నీ పేగులు తీస్తా, మెడకేసుకుంటా, కరుగుడ్లు మీకు గోళీలు ఆడతా. అసలు ఈ భాష సీఎం స్థాయిలో అసలు మాట్లాడకూడదు భాష. ఏందది? నీ లాగు వీకుతా, నీ షెడ్డి వీకుతా, గివా ఇంతకుముందు ఎన్నడూ లేని దీంతో వాతావరణం ప్రజల్లో తేలిపోయింది. ప్రజలు పలసన అయిపోయింది. అరే మనం ఏందో అనుకొని ఇచ్చినాం ఇదేంద్రా. ఈ భాష ఇవన్నీ ఒకవైపు ఇట్లుండగా పని నువ్వు చెప్పిన మాట ఏంది? డిసెంబర్ 9 ప్రతిదానికి డిసెంబర్ 9 లింక్ చేసినాం. నీ స్వయంగా నీ నోటితో మాట్లాడినవి ఉన్నాయి మొత్తం. అవి నమ్మే కదా ప్రజలు ఇచ్చింది. ఇప్పుడు లక్ష తెచ్చుకున్నారు రైతులారా, మీరు వెంటనే వెళ్ళండి. ఆయన నోటితో చెప్పిన మాట వినాలి మీరు. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీరు వెంటనే బ్యాంకుకి వెళ్ళి 2 తెచ్చుకోండి. 9 నాడు మాఫీ 2 లక్షల మాఫీ. 10,000 వస్తున్నాయి. నేనే ఆపమని చెప్పిన రైతులారా, ఏమనుకోకూడదు రైతన్నలారా. ఎందుకంటే ఇప్పుడు 10 ఇస్తుండే కేసీఆర్, నేను 10 అని ఇస్తా. 9వ తారీఖు నాడే చెప్పిన బయటలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు 9 నాడు అమలు చేస్తా అని. 6 గ్యారెంటీలు అందులో 13 పథకాలు. ఏది లేదు ఉత్తది. ఆ పైసలతో ఈయన ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టి అక్కర్లేని ఆర్టీసీ మొయలేని భారం అవుతుంది వాళ్ళకు. ఈ ఎన్నికలు తెల్లారు ఏ క్షణాలు ఎత్తేస్తారో తెలియదు. సగం బస్సులు తీసి పావు బస్సులు నడుపుతారు అంటున్నారు. ఇప్పటికే కొట్టుకుంటున్నారు బస్సులల్లో అనేది వస్తూ ఉంది. జరుగుతుందని వింటున్నాం, చూస్తున్నాం సోషల్ మీడియాలో మనం. వీళ్ళ మీద ప్రత్యక్షంగా భారం పడని కార్పొరేషన్లు అయ్యి మొదలది, రెండవది ఏదో కరెంట్ అన్నారు. కరెంట్ కూడా ఇంతవరకు అమలు కాలేదు అంటున్నారు. మరి మీకు తెలిసి ఉండాలి, మరి మీకు ఏమైనా ఫ్రీ వచ్చేసిందా, జీరో వచ్చిందా? మీకు జీరో రాలేదు. సో అట్లా మరి చెప్పిండ్రు. నేను కూడా ఊళ్ళకి వెళ్తే ఎవరు అడిగినా చెప్తున్నారు మాకైతే రాలేదు జీరో బిల్ అంటున్నారు. మరి చూడాలి అది ఎవరికి వస్తుందో ఏమవుతుందో ఎక్కడ వస్తుందో తెలియదు. ఈ రకంగా ఒకవైపు ఏమో రైతు బంధు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. రైతు బంధు 15 మాట దేవుడారు కానీ ఇచ్చే 10 రావట్లేదని మా రైతులు ఏడుస్తున్నారు. రాలేదు అని ఎవరో నేనటువంటి రిపోర్టర్ అడిగితే చెప్తాం కొడతా ఒక మంత్రి, మన జిల్లా మంత్రి. ఈ రకంగా కేసీఆర్ ప్రజల గురించి బయలుదేరాల్సి వచ్చింది. కరువు అనుకోకుండా వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? గత ప్రభుత్వం ఏం చేసింది? అధికారులు వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు అదే చీఫ్ సెక్రటరీ ఉన్నారు, అదే సెక్రటరీలు ఉన్నారు. ఒకసారి వాళ్ళని పిలుచుకొని ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు, ఎందుకంటే అన్నిటికీ మనం ఎక్స్పీరియన్స్ ఉండవు, ఎవరైనా అంతే, వాళ్ళు ఉన్నా మేమున్నా ఇంకోరున్నా. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్లో గత ప్రభుత్వం ఎట్లా డీల్ చేసింది, మీరే అధికారులు కదా ఏమేమి చర్యలు తీసుకున్నారు ఏంది అని చెప్పి అడిగి తీసుకొని చేయాలి. ఆ మెజర్మెంట్స్ తీసుకోవాలి ప్రజల కొరకు కదా, నీకు నాకు వ్యక్తిగతమైంది కాదు కదా, అది జరగాలి. నాగార్జునసాగర్లో గతంలో ఈ పరిస్థితి వచ్చింది. 2015లో వచ్చింది మొదటిసారి. అవాళ 510 లోపే ఉన్నాయి, 510 ఫీట్ లోపే ఉన్నాయి నీళ్ళు. అయినా నాకు రైతులందరూ వచ్చిండ్రు, అక్కడ ఉండే మా ప్రజాప్రతినిధులు వచ్చిండ్రు. నేను పోయి సీఎం గారు వివరించిన, నాకు ఇది పరిస్థితి ఉంది, ఇట్లా ఉంది, ఒక్క తడి నీళ్ళు ఇస్తే లక్షల ఎకరాలు పండే అవకాశం ఉంది, మార్గం ఏంది అన్నాడు. పాలేరుకు మంచిళ్ళ కొరకు తీసుకుపోవచ్చు ఖమ్మంకి, మనకి ఎప్పటికి రైట్ ఉంది, అది ఫస్ట్ అది ప్రయారిటీ కాబట్టి. ఒక మాట వాళ్ళకి చెప్తే నీళ్ళు ఇస్తే నేను ఇచ్చే పద్ధతులు నేను ఇస్తాను రైతులకి అని చెప్పిన. చలో పొమ్మన్నాడు, నా ముందే ఫోన్ చేసి చెప్పారు నీళ్ళు వదిలేంటే ఖమ్మం మంచిలు కావాలని చెప్పారు. మధ్యలో పద్ధతిలో చేసిన నేను ఎప్పుడు దాని పొలిటికల్ కూడా వాడుకోవాలి మేము అన్నాడు. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, మేము దీన్ని బయట మాట్లాడలే ఎవరం కూడా. రైతులు బతకడం ముఖ్యం, మాకు ఇంట్లో రాజకీయాలు వెతుకునక్కర్లేదు, మాకు చేసి ఇచ్చిన. మీరు గుర్తు చేసారు, రాజవరం అనేది మొదటి మేజర్. ఎడమ కాలువ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నాగార్జునసాగర్కి మొదటి మేజర్. ఆ రాజవరం ఊర్లో నుంచి చూస్తే అటు కృష్ణ కనబడుతుంది, పైనుంచి వెళ్ళి వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళకి ఎన్ని రాలి 50 ఏళ్ళల్లో. నేను మొదటిసారి వెళ్ళి సార్ చెప్పాను నాకు, అది మీ దగ్గర ఒక టేలెంట్ అనే పదం పడతారా, ఆ టేలెంట్ అంటే తోలు తీయాలని చెప్పేవాడు. నేను టేలెంట్ అనే మాట రావద్దు తెలంగాణ, మొదటి తోడు టేలెంట్ ఎట్లయితాడు, ఎవడో చివరోడు న్యూస్ వీడియో అవుతాడు కానీ అని చెప్పారు సార్. చలో నేను ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్న పోయి దంచిన ఆడదాకా నిలుచుకుపోయినా నేను నిలబడి ఈ రకంగా చేసినాం. సార్ అది రొటీన్గా ఈ కరువు పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒక ఉపాయం చేసినాం. చెప్పిన నేను కేఆర్ఎంబి ఇట్లా విషయం అంటే సార్ ఉండి కేఆర్ఎంబి నథింగ్ ఫర్గట్ బట్ దాన్ని పట్టించుకోకు, నువ్వు ఫర్గెట్, సింపుల్, ఏ పద్ధతిలో నీళ్ళు వస్తే పద్ధతులు తీసుకో, నువ్వు అంతే పోయి అన్నాడు. అసలు కేఆర్ఎంబి అనేది ఒకటి ఉందన్న సంగతి ప్రజలు కూడా తెలియదు. మేము కానీ ఇప్పుడు పెద్ద వివాదమై కూర్చుంది, పెద్ద వార్త కూర్చుంది. చేసినాం, కొట్టినాం, ఇచ్చినాం. మళ్ళీ 2023లో ఫస్ట్ క్రాప్ కూడా అది పరిస్థితి వచ్చింది, ఇచ్చినాం, సేమ్ పద్ధతులు ఇచ్చినాం నీళ్ళు. కానీ ఈసారి అయిపోయింది. సాధ్యం కావట్లే, ఒకవేళ మంచిళ్ళకే తీయాలని ఉంది అనుకో, ఆ విషయం చెప్పాలి కదా రైతులకు ముందు. వేయకండి, ఒక చుక్క నీళ్ళు రావు, మీరు అనవసరంగా ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టుకొని కనుక వేస్తే
నష్టపోతారు మీరు, ప్రభుత్వం బాధ్యత కదా. మేము 2015లో వచ్చినప్పుడు ఆల్టర్నేట్ చెప్పినాం, ఆల్టర్నేట్ పంటలు వేసుకోండి, ఇగో గీ మినుములు వేయండి, గీ కందులు వేయండి, గీ పెసలు వేయండి, గీ మొక్కలు వేయండి, లేకపోతే గీ వేయండి, దానికి సరిపోయే విత్తనాలు ఇస్తాం, ఎరువులు ఇస్తాం. కానీ నీళ్ళు లేనప్పుడు మన ప్రయోజనం లేదు, ప్రకృతి విరుద్ధంగా పోలేము మనం. ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి, చెప్పాలి, ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, రైతులను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఇది బాధ్యత మన ప్రభుత్వంగా. అయితే గతంలో వీళ్ళకి చరిత్ర ఏంటంటే అసలు రైతును సెంట్రిక్గా ఎప్పుడు పరిపాలన జరగాలి, చేయలే. ఇండస్ట్రీస్ని పట్టించుకున్నారు, ఇండస్ట్రియలిస్టులను పట్టించుకున్నారు, వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళ అప్పులు మాఫీ చేసిరే తప్ప రైతును కేంద్రంగా, రైతులు కేంద్ర బిందువుగా గతంలో ఎప్పుడు పరిపాలన జరగాలి. ఒక్క కేసీఆర్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చేసింది. కొద్దిగా దేవిలాల్ సమయంలో, కొద్దిగా చంద్రసింగ్ సమయంలో ఏదో ప్రయత్నం చేయబోయినరు, వాళ్ళు కూడా కొంతమేరకు చేసిండ్రు. ఒక దేవిలాల్ గారు అప్పుడు అప్పు కూడా మాఫీ చేసిండ్రు, రుణమాఫీ ఫస్ట్ టైం ఆయన చేసిండు. అంతే తప్ప భారతదేశంలో ఇక రైతు గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. నిర్మాణాత్మకంగా స్వామినాథన్ కమిషన్ యొక్క సూచనలు కూడా తీసుకొని పరిపాలన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. సో ఇప్పుడు ఇవన్నీ చూసిండ్రు. రైతు బంధు రైతు అడగకపోయినా ఇచ్చిండు, అసలు ఎన్నికలకు పోలింగ్ సంబంధం, ఓట్లకు సంబంధం లేకుండా ఇచ్చిండు, మేనిఫెస్టోలో లేనిది ఇచ్చిండు. అటువంటిది ఇవాళ వీళ్ళు వచ్చి రైతు బంధు తీసేసిరి, విస్తరణ పథకాలు ఏమీ లేవు. ఇంకా దారుణం ఏంటంటే ఆ 2000 పెన్షన్ అబతాతకి ఇస్తా అన్నాడు, ఇద్దరికి ఇస్తా అన్నాడు, 4000 చేస్తా అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9వ తారీఖు తర్వాత 8,000 లెక్కేసుకున్నారు చాలా ఇంట్లో, ఇద్దరు ఉన్నోళ్ళు పోయినాయి. అసలు 4,000 పక్కన పెట్టు, 2,000 చక్కగా ఇయ్యలే. ఇప్పుడు ఒక నెల ఎగ్గొట్టున్నారు, ఇప్పటికి ఉంది. మీరు ఏ పెద్ద మనుషులు అడిగినా, ఏ పెన్షన్ ధర చెప్తారు ఒక నెల బాకీ ఉంది ఇంకా గవర్నమెంట్ అనే విషయం. అయితే ఇట్లా ఇన్ని రంగాలుగా ఫెయిల్ అయినరు. ఇటేమో చేసే పనిలో విఫలమైనరు, వస్తున్న కరువు పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైనరు, అన్ని పోయినాయి. ఇంకోవైపు ఏమో వెంజెన్సీతో పనిచేసినారు, కక్షపూరితంగా పనిచేసినారు. ఈ అన్నిటి దృష్ట్యా 100 రోజుల్లోనే తేలిపోయారు. ఇంకోటి ఏంటి, వాయిదాలు, వాయిదా మీద వాయిదా పెట్టుకుంటూ వచ్చిండు. అంటున్నారు కదా, అదే చెప్తున్నాను నేను. ఏమైంది, డిసెంబర్ 9 పోయింది, 10th జనవరి 1st జనవరి చెప్పారు, పోయింది. ఫిబ్రవరి 15 అన్నారు, పోయింది. మార్చ్ 10 అన్నారు, పోయింది. ఇప్పుడు చివరికి వచ్చరికి ఏమైంది, ఇక ముందు నా మీద నమ్మకంతోనే ఉండమని చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు దేవునితో వచ్చింది. ఎప్పుడు ఇస్తాం, ఎవరైనా ఇప్పుడు మన మీద విశ్వాసం పోయినప్పుడే కదా, అమ్మ మీద ఒట్టరా, నాయన మీద ఒట్టరా, దేవుని మీద ఒట్టరా, చివరికి పిల్లల మీద ఒట్టరా అనే మాట నమ్మించే ప్రయత్నం, మన మీద విశ్వాసం పోయినప్పుడు వచ్చే మాట అది. అయిపోయింది, ఆయనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఆయన ప్రజలు నన్ను తీసుకోవట్లేరు, నా మీద విశ్వాసం కోల్పోతున్న విషయం అర్థమైపోయింది అని, దానివల్ల వస్తుంది. సో అట్లా 4 నెలల్లోనే ప్రజలకు విశ్వాసం పోయిందనే విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకున్నట్టు చెప్పాడు. హామీలు ఇవి అమలు చేయలేరు, మళ్ళీ కేసీఆర్ మాకు కావాలని 5 నెలల్లోనే ప్రజల్లో ఆలోచనలో మార్పు వచ్చి లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ వెనకాల నిలబడతారని అనుకుంటున్నారా? తప్పకుండా, తప్పకుండా, ఇందులో సందేహమే లేదు. మీరే చూడండి, ఇప్పుడు నేను ఇఫ్ యు ఆర్ హానెస్ట్, 40 రోజుల క్రితం మీకు మా మీద ఉన్న అభిప్రాయానికి వాటి తేడా ఉంది. ఐఎమ్ షూర్. మీరు 2 నెలల కింద మీకు మా పార్టీ మీద ఉన్న అభిప్రాయానికి ఇవాటికే తేడా ఉంది. లైక్ యూ పీపుల్. అట్లా అందరిలో కూడా అసలు ఇక ఏముంది, ఒక దశలో మీడియా ఇక అయిపోయింది, కేసీఆర్ను కొట్టేసినాం, తొక్కేసినాం అనే భావనలో కొంత మీడియా హౌసెస్ కూడా ఉండే. యూ నో దట్ మీడియా హౌసెస్ ఉండి వీరంగం చేశారు, భరతనాట్యం వేసారు అనుకో రాదు వాళ్ళు వేసి, ఇక అయిపోయింది, కేసీఆర్ ఓడిచిపోయిండు, 1 లేదా 0 మాట్లాడిను. నిన్ను ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, 3, 4 రావచ్చు, పెంచుతున్నారు. అయిపోయింది, అర్థమైంది. కొద్ది రోజులు కేసీఆర్ గారు మౌనంగా ఉండండి అని మాకు కూడా చెప్పిండ్రు. తెల్లవారి పిలిచి కొత్త ప్రభుత్వం సర్దుకోనివ్వండి, ఒక 5-6 నెలలు చూద్దాం ఏముంది, వాళ్ళ పని విధానం ఏముంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఏముంటుంది, టైం ఇద్దాం, తొందరపడొద్దు మనం కూడా అన్నమాట. ఒక విజ్ఞతతోని, ఒక పెద్ద మనసుతో చెప్పిండు వారు అన్నమాట. దురదృష్టం ఆయనకు కూడా పడటం, కాలిగటం జరిగి ఉన్నాయి. ఓకే, వీళ్ళు అనవసరమైంది పెట్టుకొని అసెంబ్లీలో, ఈ ఊళ్ళలో గ్రామాల్లో ఎట్లుంటుందంటే లేపి తన్నించుకుంటూ, దారిముడు పెట్టాడు బొక్క పడుకుని లేపి తన్నించుకుంటూ అని అంటారు. గా పరిస్థితి తెచ్చుకోరు, అసెంబ్లీలో పెట్టి ఇది శ్వేతపత్రం అని అది పెట్టుకొని సెల్ఫ్ అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాత పదే పసలేనివి ఆ మీడియాలో వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది, వాళ్ళిద్దరు మిలాఖతున్నారు కాబట్టి లేని కేసుల గురించి ఫ్రంట్ పేజీలో ప్రతిరోజు రాసిందే రాసి సింపుల్.
ఒకవేళ ఎవరినైనా ఇంట్రాగేషన్ చేస్తే, ఒక నిందితుడిని పట్టుకొని వచ్చి ఒక అనుమానితుని పట్టుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఆ ఇంట్రాగేటింగ్ ఆఫీసర్కి వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. కానీ రోజు ఒక పేపర్లో సీరియల్ ఎట్ వస్తుందండి, అంటే ఏంది దీని కథ? అయితే ఈ పేపర్లో కూర్చొని తయారు చేసుకొనన్నా ఇంట్రాగేషన్ చేసి ఉండాలి, లేదా ఇంట్రాగేషన్ చేసేప్పుడు ఈ పేపర్ అయినా అడుగుపెట్టుకొని ఉండాలి. అంటే ఇంత కల్పితమైన స్టోరీలు అనేది ప్రజలకు అర్థమైపోయినాయి, క్లియర్గా తేలిపోయినారు. కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ కొరకు ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ను వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అసహ్యంకి వచ్చినాయి. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఒక్కరోజు కేసీఆర్ నోటి నుంచి కానీ ఆ తర్వాత మా మంత్రుల నోటి నుంచి కానీ గీను కేసు పెడతాం, జైలు వేస్తాం, గీ రేవంత్ రెడ్డిని జైలు వేస్తాం, లేకపోతే వెంకరెడ్డిని జైలు వేస్తాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు జైలు వేస్తాం, కేసు పెడతాం అనే మాట మాట్లాడినామండి. ఎప్పుడన్నా ఒక్క అక్షరం వచ్చిందా? అసలు పోలీసు కేసు అనే మాట, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ దాని పని చేసుకుంటూ పోతుంది రొటీన్గా అనేది పద్ధతిలో ఉన్నది తప్ప దాని రివ్యూ కూడా విలువ మనం. వాస్తవానికి మీరు కూడా చూసారు, నా 10 ఏళ్లలో అన్నిటికంటే ఎక్కువ రివ్యూ చేసింది వ్యవసాయ రంగం పైన, ఆ తర్వాత మంచినీటి రంగం పైన అత్యంత ఎక్కువ చేసిన రివ్యూలు మొత్తం కూడా. మిగతా సంక్షేమం మీద ఉంటుంటాయి. గా పద్ధతిలో ఉండేది. కేసీఆర్ గారు అక్కడ చేసినా మేము ఇక్కడ చేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్ దాని రివ్యూ దాన్ని చేసుకుంటుంది, మనం ఏమైనా రివ్యూలు కూడా పిలువం. కానీ అటువంటిది కేసు పెట్టాల్సింది, ఒక ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఎస్ఐ. నువ్వు ఎస్ఐ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి తీసుకొని నేను ఈ కేసులు పెడతా, నేను ఆ కేసులు పెడతా మాట్లాడి చేశారు. ఏమైంది? కరువు పరిస్థితి వచ్చేవరకు కేసీఆర్ బయటకు వెళ్ళారు. ఒక్కసారి కరువు రైతులు పరిశీలన చేయడానికి, కరువు పరిస్థితి పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి వస్తేనే కేసీఆర్ జనంలో ఎట్లా వచ్చిందో ఒకసారి చూసారు, ఏ రకమైన అభిమానం ఉందో. ఇక ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే బస్సు యాత్రలతో బయలుదేరిండో ఇవాళ వాళ్ళంతా పెద్ద కోతలు కోసిండ్రు. మొత్తం దక్షిణ భారతంలో మాదే మెజారిటీ, 5 లక్షల మెజారిటీతో నల్గొండ అని. ఇప్పుడు భయపడిపోయి మా పార్టీ సభ్యత్వంలో కూడా మా పార్టీ సభ్యులు అని చెప్పి తీసుకొని ప్రచారం చేసుకుంటారు. ఇట్ ఈస్ ఇండికేషన్. మా పార్టీలో తీసుకొని పాపం సగం దూరం తీసుకుపోయి ఏమో కండోలు కప్పి మల్లెలు కొట్టుడు, మేము ఇది కప్పలేదు తూచ్ అని చెప్పి పాపం వాళ్ళ బతుకు బస్ స్టాండ్ చేసి ఎటు కాకుండా చేసి కొంతమందిని, అది చాలా చోట్ల జరుగుతుంది, అవతల కూడా జరుగుతుంది పాపం. ఈ రకంగా చేసి మొత్తం ఒక ఫౌల్ ప్లే ఆడుతున్నారు మొత్తం కూడా వీళ్ళు. అంటే ఏంది ఇది? దేనికి ఇండికేషన్? ఓడిపోతున్నామన్న భయానికి ఇండికేషన్. నేను ఇంకో మాట కూడా చెప్తాను, నిజంగా మీరే అంత బలంగా ఉన్నోళ్ళు, మీరంత మునగాండ్లు అయితే మరి బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకుపోయి పెట్టుకోవాలి. మీ దాంట్లో ఎవరినో పిల్లగాని పిలిచి ఇచ్చుకుంటే సరిపోదు కదా. నల్గొండలో ఇచ్చినట్టు ఇంకో కాడ కూడా ఎక్కడనైనా లేరా? చేవలలో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్లో. చేవలలో లేరా? మల్కాజ్గిరిలో లేరా? వరంగల్లో లేరా? ఎక్కడ లేనట్టు? అంటే ఇక్కడ మీరు గెలిచే పరిస్థితి లేదు అని మీరే ఒప్పుకున్నట్టు. మా దాంట్లో అభ్యర్థి తీసుకొని పెట్టుకోవడం అంటే మీ దాంట్లో అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం లేదని అర్థం. లేదు అంటే ఇంకేదైనా అవినీతికి పాల్పడి ఇంకేదైనా మామూలు కాడ ఏమైనా తీసుకొని ఇచ్చినట్టు సీట్లు. లేకపోతే ఏంది కారణం? నీకు నువ్వే గెలిచే అవకాశం ఉన్నాక ఇంకొని తెస్తావు అంటే ఇక్కడ మీరు అన్నదానికి ప్రశ్నకి స్ట్రేట్గా ఇవన్నీ కలిసి కేసీఆరే ముందంజలో ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది, ఈ 4 నెలల్లోనే బీఆర్ఎస్కి అంత మద్దతు పెరిగింది అనే విషయం మనకు దీని వాటితో అర్థమవుతుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నాడు. అంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ కొల్లుడైంది. కనీసం 4 స్థానాలలో వీళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నాడు. అందులో మన జిల్లాకు సంబంధించిన భువనగిరి కూడా ఉంది. అంటే దీంట్లో వాస్తవం ఉందన్న? వాస్తవానికి బీజేపీ మద్దతుతోనే, బీజేపీ లోపాయికారి మద్దతుతోనే, మోడీ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిందనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. రేవంత్ పైన ఒక్కసారి కూడా బీజేపీ నుంచి హార్ష్గా దాడి జరగలే. ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అధ్యక్షులు మొదలున్న ఆయన, రెండో ఆయన. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి కూడా ఒక్కరోజు కూడా ఇక్కడ కాంగ్రెస్ మీద మాట్లాడలేదు. ఎన్నికల ముందు మాట్లాడిపోయింది, ఓకే. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడండి కేసీఆర్ మీద. కానీ ఎన్నికల తర్వాత వచ్చినాడు కూడా కేసీఆర్ మీదనే మాట్లాడింది తప్ప మోడీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద మాట్లాడలేదు. ఆయన స్థాయి కాదనుకొని మాట్లాడకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న మంత్రులు మాట్లాడలేదు. రెండవది, రేవంత్ యొక్క ఆర్థిక అక్రమాలు అన్నీ తెలుసు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ప్రతి క్షణం ఉంటుంది. లేని మా మీద ప్రయత్నం చేసింది, కానీ ఉన్న ఆయనను కూడా ఏమన్నాడు ఒక్కరోజు కూడా ఆ ప్రయత్నాలే చేయలే.
ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆస్తులు ఆనాడింది ఈనాడింది అందరూ తెలుసు. రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన కట్టిన ఐటీ ఎంత, ఇప్పుడు నా ఆస్తులు ఎంత, పార్టీని ఎట్లా నడుపుతున్నాడు, 100 కోట్లు ఎట్లా పెడుతున్నాడు, అందరికీ తెలుస్తుంది. ఆయన తెలియకుండా మోడీ గారికి ఢిల్లీ తెలియకుండా ఉంటుంది. చీమ చిట్టుకుంటే తెలియాలి కదా ఈ దేశాన్ని కాపాడుతానికి. ఈ దేశాన్ని కాపాడటానికి చీమ చిట్టుకుంటే తెలియాలి ఈ దేశం అంతర్గతంగా కావచ్చు, అవతల వైపు నుంచి కావచ్చు, తెలియకుండా ఉన్నది కదా. ఆయన ఏం ముట్టుకోలేదు, ఆయన జోలికి పోలేదు అని అంటే దాని అర్థం బీజేపీకి మద్దతు ఉంది. ఇంకా ప్రత్యక్షమైన ఉదాహరణ ఒకటే చెప్తాను మీకు. కాళేశ్వరం విషయం వచ్చింది. ఒకటే రోజులో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఇక్కడ రాలే చూడలే, ఆనే కూర్చొని రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. దాన్ని ఆ రిపోర్ట్ వాళ్ళు వేయడం కంటే ముందే మంత్రి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడేసిండు. రిపోర్ట్ బయట రాకముందు కిషన్ రెడ్డి మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండో తెల్లారు ఆ రిపోర్ట్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంది, వీళ్ళు తయారు చేసేసి ఆ రోజుకి అది ఎవరికి ఉపయోగపడుద్ది, కాంగ్రెస్కి ఉపయోగపడుద్ది. బీజేపీ ఆ స్థితిలో లేదు. ఇక్కడ ప్రత్యామ్నాయం కాంగ్రెస్. కాంగ్రెస్ని లేపడానికి, కాంగ్రెస్కి ఇంకో 10 సీట్లు పెరగడానికి అది కారణమైంది. అంటే మోడీకి రేవంత్కి పూర్తి సంబంధాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. జరిగింది అంటే కాబోయేసిండే ఆయన అంటారా? బహుశా ఆశ్చర్యం లేదు. గతం చాలా చరిత్ర ఉంది కదా కాంగ్రెస్కి ఇక్కడ కనుక డౌటే లేదు. అయితే వచ్చిండ్రు, అయిపోయింది. అయితే ఈ మధ్యన ఇది బహిర్గతమైంది, ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలోకి వచ్చింది. బహిర్గతం అయిపోయింది, ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి నిన్న మళ్ళీ ఏదో నోటీసులు రేవంత్ కన్నా నాటకం మొదలుపెట్టారు. ఇది కేవలం వీళ్ళిద్దరు సంబంధాలు బయటపడ్డాయి, ప్రజల్లో బహిర్గతమైనాయి, ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కాదని చెప్పడం కొరకు నాటకం మొదలుపెట్టారు. లేదు బీజేపీతో మాకున్నంత హార్ష్గా సంబంధాలు కనుక మీకు ఉంటే ఇప్పుడు మా కవిత నది చేసి లోపల పెట్టినట్టు వీళ్ళని కూడా చేయాలి. మరి చెయ్యరు. మీరు చూడండి, ఉత్తదే డ్రామా నడిపిస్తారు 3 రోజులు, మళ్ళీ ఒక 1 రోజులు మీడియాలో రోజు ఉండాలి ఫ్రంట్ పేజీలో. కేసీఆర్ కాదని వీళ్ళు స్పేస్ ఆక్యుపై చేయాలి. దాని కొరకు ఈ డ్రామాలు. అంటే ఒకటి రేవಣ್ణ ఇన్సిడెంట్ కర్ణాటకలో ఉంది, దాన్ని మిస్గైడ్ చేసేందుకు కూడా సరే ఈ ఇష్యూని బయటికి తెచ్చిరని కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. ఏది చేసినా ఇది రేవంత్ మోడీకి ఇద్దరికీ తెలిసిన విషయం. వాళ్ళకి చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది, కనుసైగతోనే పోతుంది, అది క్లియర్. సో కాబట్టి అది కాంగ్రెస్ బీజేపీకి మోడీకి రేవంత్కి ఉండే సంబంధాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా పటిష్టంగా ఉన్నాయి తప్ప బీజేపీకి బీఆర్ఎస్కి ఎప్పుడు కూడా లేదు. అది అందరూ కూడా తెలుసు. ఎప్పుడైనా కేసీఆర్ యుద్ధమే చేసిండు తప్ప మోడీ మీద ఎప్పుడు కూడా లేదు ఈ దేశంలో. ఎందుకంటే మోడీని ఆపడానికి లేదా మోడీ భయపడుతున్నది ఇద్దరు వ్యక్తులకు, ఒకటి కేజ్రీవాల్కు, ఒకటి కేసీఆర్కు. కేజ్రీవాల్ లోపల పెట్టిండు. కేసీఆర్ కాడ ఆ మాత్రం కూడా ఇక్కడ దొరకలేదు. ఆయన సైకలాజికల్గా ఎఫెక్ట్ చేసేందుకు చేశారు అంతే. సో ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అంటే కేవలం మన జిల్లా గురించి మాట్లాడడంలో నేను బీఆర్ఎస్ ఎన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందంటారు? మీ ప్రిడిక్షన్ ఏంది? ఎందుకంటే మనకు 23 అసెంబ్లీ ఎన్నికల్లో నెగిటివ్ రిజల్ట్ రూరల్ ఏరియాలో ప్రధానంగా. సో ఇప్పుడు ఆటి పరిధిలో జరుగుతున్నాయి 17 లోక్సభ నియోజకవర్గాలు, ఎన్ని వస్తాయి మీకు? అంటే నేను చెప్పే మాట కొంతమందికి ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది, అతిగా అనిపిస్తుంది, కానీ 16 మేమే ముందంజలో ఉన్నాం. 16 మేమే ముందంజలో ఉన్నాం, మేమే బలంగా ఉన్నాం. ఒకటి నేను గ్యారెంటీ చెప్పగలను, మేము 16 ఫస్ట్ ఆర్ సెకండే ఉంటాం. ఫస్ట్ ఆర్ సెకండే ఉంటాం. కానీ కొన్నిట్లో కాంగ్రెస్ థర్డ్ పోతుంది, కొన్నిట్లో బీజేపీ థర్డ్ పోతుంది. కానీ మీరు కామన్గా ఉంటారు, మేము కామన్గా ఉంటాం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకు ఉంటుంది అంటే బీజేపీ కాంగ్రెస్ అండర్స్టాండింగ్, అవగాహన. లాస్ట్ ఎన్నికలు కూడా జరిగింది అది. లాస్ట్ ఎన్నికల్లో మీరు చూడండి, బీజేపీ గెలిచిన చోట కాంగ్రెస్ డిపాజిట్ రాలే పార్లమెంట్లో, కాంగ్రెస్ గెలిచిన చోట బీజేపీకి రాలే అండర్స్టాండింగ్. ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరగబోతుంది. టెక్నికల్గా మేము ఏదన్నా కొద్ది గొప్ప తేడాతో ఓడిపోతుండొచ్చు కొన్ని సీట్లు, కానీ అక్కడ మీరు చూడండి, బాగా పరిశీలించండి, ఆడ బీజేపీ గెలిచి ఉంటే మా మీద ఆడ కాంగ్రెస్ ఎక్కడో ఉంటుంది, లాస్ట్ చివరి దాంట్లో ఉంటుంది. చివరి కూడా చాలా గ్యాప్లో ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ టెక్నికల్గా 1000-2000 గెలిచిన ఆ సీట్లో బీజేపీ చాలా దూరం ఉంటుంది, థర్డ్లో ఉంటుంది. అంటే 16 కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంది. కేసీఆర్ 16 గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకుందంటే గతంలోనే మీరు పెద్ద చేంజ్ అక్కర్లేదు కదా క్రాంతి. 1.8% ఓటు తేడా ఉంది ఆ రోజుకి, 5 లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పైగా మీరు అన్నట్లు అర్బన్లో మేమే ఉన్నాం. అప్పుడు మీరు ఒకసారి గమనిస్తే 9 పార్లమెంట్ సీట్లలో మేమే మెజార్టీ ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్లో 9లో మేము మెజార్టీలో ఉన్నాం. అయితే ఇక్కడ ఏ రూరల్ ప్రాంతంలోనైతే
ప్రజలు నమ్మించి వీళ్ళు బొంత కొట్టించిండ్రు, ఇవి ఇస్తాం అవి ఇస్తామని చెప్పి ఇప్పుడు అక్కడనే వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. రైతులు ప్రధానంగా, ఇక మిగతా వర్గాలు అంటే అంతటి ఉంటారు, మహిళలు, రూరల్ ఉంటారు, అక్కడ ఉంటారు, విద్యార్థులు, యువకులు ఇక్కడ అక్కడ ఉంటారు. కానీ ప్రత్యేకించి రైతులు, ఎక్కువ పెన్షన్దారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. నగరాలలో ఎక్కువ ఆదాయ వనరులు ఉంటారు కాబట్టి తక్కువ ఉంటారు, కానీ గ్రామాలలోనే ఎక్కువ పెన్షన్దారులు ఉంటారు. అత్యంత దారుణంగా మోసగించబడ్డ ఈ వర్గాలు ఉన్న ప్రాంతం, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండే ప్రాంతం. ప్రతి కార్యక్రమానికి, ప్రతి పథకానికి కూడా లబ్ధిదారులు ఎక్కువ ఉండేది రూరల్ ఏరియాలోనే. పావర్టీ ఉంటుంది అక్కడ ఎక్కువ కాబట్టి. సో ఆ ప్రాంతం ఇవాళ తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి ఉంది వీళ్ళ చర్యల వల్ల. ఒకటి వ్యవసాయ రంగం. సో కాబట్టి అక్కడ మొదలైంది చర్చ. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను వస్తున్నప్పుడు మీరు కూడా వచ్చారు నాతో పాటు. నేను 3 ప్రాంతాల్లో వెళ్ళొచ్చు. మీరు ప్రచారం చేస్తారు, డోర్ టు డోర్ ప్రచారం. గ్రామీణ ప్రాంతానికి పోయినాం, పట్టణాలు పోయినాం. ఎక్కడ పోయినా ప్రజల రిసెప్షన్ ఎంత బాగుంది, ఎంత బాగా నవ్వుతూ రిసీవ్ చేస్తున్నారు. ఇష్టం లేకపోతే అట్టు ఉండరు, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూనే ఉంటారు లోపలికి, ఇంటే కాకపోతారు. పిలిచినా బయటకు కూడా రారు ఇష్టం లేకపోతే. వాళ్ళే ఇంకా మనం చెప్తున్నారు, చాలా చోట్ల మీరు చూసారు. సో అంటే ఇట్ ఇండికేట్స్ కేసీఆర్స్ క్రెడిబిలిటీ, కేసీఆర్కి మళ్ళీ ఎట్లా వస్తుంది అనేది అది ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి కొద్ది తేడానే కదా. ఇప్పుడు మోడీ హవా ఇంతకుముందు ఉన్నట్లేదు ఇక్కడ. 2018లో కొంత ఉండే 18-19 ఉండే. ఇప్పుడు ఉత్తరంలో పోయింది, దక్షిణంలో పోయింది. లేదు, ఎందుకంటే 10 ఏళ్లలో ఒకటంటే ఒకటి మామూలు ప్రజలు వదిలిపెడదాం. మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు టక్కుమని మోడీ చేసిన ఒక స్కీమ్ చెప్పండి ప్రజలకు ఉపయోగపడదంటే చెప్పలేరు. బీజేపీ కార్యకర్త కూడా చెప్పలేడు. ఒక్కటంటే ఒకటి ఇది అని. అంటే వాళ్ళు కొద్దిగా అయోధ్య మీదనే ఆధారపడ్డారు ఈసారి. అది ప్రజల ఆకలితో సంబంధం లేని సెంటిమెంట్. కానీ ప్రజలు ఇవాళ ఆకలితో చచ్చిపోతున్నారు. దక్షిణాదిని పోలిస్తే ఉత్తరాదిలోనే ఆకలి ఎక్కువ ఉంది. ఈ దేశంలో 35 నుంచి 40 కోట్ల మంది ప్రజలు ఒక్క పూట నందిని పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక నివేదికలు వస్తున్నాయి. దానికి కారణం మోడీనే కదా డెఫినెట్గా. సో కాబట్టి అది కూడా లేదు ఇక్కడ. సో కాంగ్రెస్ది ఉన్నది పడిపోయింది, బీజేపీకి మోడీ ఆకర్షణ అనుకుంటే అది కూడా పోయింది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏదైతే వస్తుందో అది బీఆర్ఎస్కే వస్తుంది. ఎందుకంటే కేసీఆర్తో పోల్చుకుంటున్నారు. అయ్యో కేసీఆర్ ఉంటే కరెంటు పోకపోవు, అయ్యో కేసీఆర్ ఉంటే మనుషులు వస్తుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు 10,000 చక్కగా పడుతుండే, మాకు అందరికి వస్తుండే, కేసీఆర్ ఉంటే ఇటువంటి కరువు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకుంటుండే, కాళేశ్వరంలో నీళ్లు ఉండి ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా ఇవ్వకుండా లక్షల ఎకరాలు ఎండబెట్టిండ్రు, కేసీఆర్ ఉంటే మా చెరువు ఎండకపోతుండే, కేసీఆర్ ఉంటే సాగర్ కింద పొలం ఎండిపోకపోతుండే. ఇవి పోల్చుకుంటున్నారు ప్రజలు. కంపారిజన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. అది కేసీఆర్ వైపే వస్తుంది. మీరు ఉన్నారు, మీరు వాస్తవానికి అటు వేసిండ్రు నమ్మకంతో. ఇవాళ మీకు అసంతృప్తి మొదలైనప్పుడు మీకు కనబడేది ఆటోమేటిక్ కేసీఆర్ కనబడతారు. కాబట్టి డెఫినెట్గా 16 కూడా మాకే అవకాశం ఉంది డెఫినెట్గా, అందులో సందేహం లేదు. పర్టికులర్గా మొన్న మిర్యాలగూడ నుంచి మొదలైన యాత్ర కేసీఆర్ గారిది రోడ్ షో. ప్రజలు రోజుకి ఎట్లా పెరిగిపోతున్నారు చూడండి. ముందు మిర్యాలగూడదే చాలా సూపర్ డూపర్ అని రాష్ట్రం అంతటా అనుకున్నారు, ఇంత బాగా వచ్చిన జనం అని. 2 రోజులు సూర్యాపేటకి వచ్చేసరికి ఇంకా పెరిగింది, తెల్లవారి భువనగిరిలో ఇంకా పెరిగింది, మహబూబ్ నగర్, కర్నూలు, వరంగల్, అసలు వరంగల్ చరిత్రలో రానటువంటి జనం వచ్చిండ్రు, నిన్న ఖమ్మం. సో ఇట్లా పెరుగుతూ పోతుంది ప్రజల్లో. సరే ఆర్గనైజేషన్ తెచ్చిరు అని చాలామంది మాట్లాడవచ్చు. మరి మిగతా వాళ్ళు కూడా తెచ్చుకోవాలి, ఎందుకు తెచ్చుకోకూడదు? నువ్వు గవర్నమెంట్లో అవకాశాలు ఉన్నాయి, ఎందుకు తెచ్చుకో? మరి సింపుల్ లెక్క. ప్రజల్లో ఇష్టం లేని రారు, నువ్వు రమ్మన్నా రారు, పైసలు ఇచ్చినంత మాత్రం కూడా రారు. వాళ్ళకి ఇష్టం కూడా ఉండాలి, దాంట్లో అంటేనే వస్తారు. సో అట్లా కేసీఆర్ ఏంది అనేది, కేసీఆర్ లేకపోవడం అనే లోటు ప్రజలు గమనించారు. డెఫినెట్గా బీఆర్ఎస్ని ఆదరిస్తారు. 16 మాకు అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్గా ఎక్కడైనా ఒకటి కోల్పోతుండొచ్చు. అన్న మీకు సంబంధించి అంటే మీరు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి మీకు సంబంధించిన ఒక వ్యక్తిగత ప్రశ్న ఇది. అంటే యాజ్ ఏ విద్యుత్ శాఖ మంత్రిగా, మాజీ విద్యుత్ శాఖ మంత్రిగా, జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది. ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు మన జిల్లా గురించి మాట్లాడాల్సి వచ్చినా, జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వచ్చినా యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకా మాట్లాడడం సింపుల్ క్రాంతి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం అనేది అర్ధరహితమైన విషయం. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడినారు, అసెంబ్లీలో నేను చెప్పిన. బహుశా మీరు ఒకసారి కొట్టి చూడండి, చరిత్రలో ఎక్కడైనా ఒక మంత్రి, మాజీ మంత్రి శాసనసభలోనే నా మీద కమిషన్ వేసుకుంటారా, ఎంక్వైరీ ఎట్లా చేస్తారో
చేసుకోండి అని చెప్పిన వాళ్ళు ఉండరు భవిష్యత్తు తక్కువ. నీకు అంత ఓపెన్గా అక్కడ కమిట్ అయినా అంటే దాని అర్థమైంది. ఇంకొకటి ఆరోపణ చేసేవాళ్ళు ఎంత చిల్లర మాటలు మీకు అర్థమవుతున్నాయి. అక్కడనే 3 మాటలు ముందు 10,000 కోట్లు అన్నాడు, మళ్ళీ 20,000 కోట్లు అన్నాడు, మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు చేసి 1,000 కోట్లు అన్నాడు. ఒకటే శాసనసభలో. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు వాళ్ళు దొరికిరు, నా మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుడు అంతేనా, వాళ్ళు విచారణలు కాదు, ఇది అయిపోయి డెఫినెట్గా వాళ్ళిద్దరిని జైలు పంపుతా, డెఫినెట్గా. సోదరులు అంటున్నా మీరు? కోమటిరెడ్డి బ్రదర్స్ 100%. ఎందుకంటే ఆధారాలతో దొరికినారు. నాకు బయట వీళ్ళు ఎంత బాగినా 10 ఏళ్ళు ఏ చిల్లర మాటలు చిల్లర గంటలు వదిలేసిన నేను మంత్రిగా ఉన్నా, పెద్దగానే ఉండాలి, స్పందించొద్దు అనుకున్నా. ఇవాళ వాళ్ళు మంత్రి అయిన తర్వాత వాళ్ళ అధికార పార్టీలకు వచ్చినాక కూడా ఆ ఆరోపణల్ని అసెంబ్లీ సాక్షిగా చేశారు, రికార్డ్ అయ్యింది. డెఫినెట్గా దాని మీద ఉండే చర్యలు దాని మీద ఉంటాయి, ప్రూవ్ చేయాలి కదా వాళ్ళు, డెఫినెట్గా ఉంటాయి. నాకు అవకాశం దొరికింది, అందుకని ఆ రోజు అవకాశం తీసుకున్నా, వదలలేను, ఒక సెకండ్ కూడా వదలలే, వెంటనే రియాక్ట్ అయినా. చెప్పిన మాట 10 ఏళ్ళు మీరు ఎంత చెత్తవాడు అయినా పట్టుకోలే, శాసనసభ వేదిక మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా తీసుకోండి, లేదంటే ఆ చర్యలు నేను తీసుకుంటాను మీ తర్వాత అనమాట. అక్కడ అదే అసెంబ్లీ. సో గది నేను సింపుల్. అది చాలదా, ఒక సమాధానం చాలదా, అందులో ఏమీ లేదు అనేది చెప్పడానికి. చిల్లర మాటలు కాకపోతే, చిల్లర గంటలు కాకపోతే ఆ ప్రాజెక్టే మొత్తం 30,000 కోట్ల ప్రాజెక్టు. 20,000 కోట్లు ఎట్లా తింటే ప్రాజెక్ట్ ఎట్లా అయితే అసలు ఇప్పుడు దానికి ఆయన ఖర్చు 16,000 17,000. మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత, సోయి, మంచుకున్నామా తాగున్నామా. ఇంకొకటి కూడా జరుగుతుందన్న, ప్రతి వేదిక మీద మిమ్మల్ని కొంచెం ఇండైరెక్ట్గా మిమ్మల్ని కాయిన్ చేస్తూ రకరకాల విమర్శలు వ్యాఖ్యలు చేస్తారు. చేస్తే తప్పేం లేదు. నేను ఏమంటే రాజకీయ విమర్శలు చేయండి, ఎందుకంటే ఈ జిల్లాలో వాళ్ళ పునాదులు కదిలిచ్చింది నేను. పార్టీ కేసీఆర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని ఒకవైపు అభివృద్ధి చరిత్రలో వాళ్ళు ఊహించిన అభివృద్ధి చేసినాను, ఇంకొక రాజకీయంగా వాళ్ళ పునాదులు అందరూ కదిలిచ్చిన. అందరినీ ఒడగొట్టి కదా, జాన్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, ఒక ఉత్తమ్ని ఒడగొట్టలేకపోయినా వైఫ్ పోయింది, కానీ వెంకరెడ్డి, ఈడ దామోదర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇద్దరు ఎగిరిపడిన వాళ్ళందరినీ చూసినాం మనం. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా క్లెయిమ్ చేసుకోలే, నేను ఎప్పుడు కూడా పార్టీగానే క్లెయిమ్ చేసిన, పార్టీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరం కలిసి పనిచేసినాం, టీం వర్క్ చేసినాం అన్న తప్ప నేను అనే మాట నేను ఎప్పుడు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒక పార్టీలో ఉన్నోళ్ళు ఈ చిల్లర నాయలు కాబట్టి వీళ్ళకి అలవాటు, కానీ ఓడిపోతూనే ఓడి మీద పెట్టి గెలిస్తే నాదని ఊళ్ళో వీటి మీద మొరటి ఉంటాయి సామెతలు. ఆయన చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ పెద్ద ఛాలెంజ్ చేశారు, కోతలు కోసారు, నా టార్గెట్ సూర్యాపేట అని. ఎన్నిసార్లు రాజీనామా అస్త్రాలు ప్రకటించారు, అస్త్ర సన్యాసాలు, రాజకీయ సన్యాసం చేస్తామని మాట్లాడినారు. అంటే వాళ్ళు గంత చిల్లర. ఏమైందంటే వాళ్ళకు లంపెన్స్, వాళ్ళు ఒక మాట చెప్పాలంటే డబ్బులున్న లంపెన్స్, అక్రమ పద్ధతుల్లో డబ్బుల్ని అడ్డగోలు సంపాదించి 100% దే ఆర్ లంపెన్స్. లంపెన్స్ చేతిలోకి అది డబ్బులు వచ్చినాయి, అధికారం వచ్చింది. ఆ డబ్బులు కూడా జిల్లా ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి సంపాదించిన డబ్బులు. రాజశేఖర రెడ్డి రాయలసీమ నీళ్ళు తీసుకుపోతుంటే రాజశేఖర రెడ్డి చెప్పులు మోసుకుంటూ వెనుకబడి తిరిగి ఈ జిల్లాను నాశనం చేసి, ఈ జిల్లాను ఫోరిన్ రక్కస్కి వదిలేసి, కరువు కొరలలో పడేసి, ఈ జిల్లా ప్రజల రక్త మాంసాలని అమ్మి సంపాదించిన డబ్బులు వీళ్ళు. ఆ డబ్బులతోని ఈ దుర్మార్గ పాటలు, అందులో పెద్ద మనుషులు అయిపోయారు వీళ్ళు. జానారెడ్డి గారు, ఉత్తమ్ గారు కావచ్చు, జేబు నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టేది తెలియదు, చాలా రొటీన్ పాలిటీషియన్స్. ఇక వీళ్ళు 10 మందికి దాపించి తినిపించి వేదికల మీద తీసుకుపోయి జే కొట్టించుకొని పాపం వాళ్ళు ఇద్దరిని నెట్టేసి వచ్చి ఈ దుర్మార్గులతో మనకి ఎందుకని వాళ్ళు వెనుకబెట్టడి చేసి అట్లా వచ్చిండ్రు. అయితే ఇక్కడ దామోదర్ రెడ్డి అంటే కొంచెం వీళ్ళకి బాగానే ఉండే, దగ్గమ్మ కూడా ఉండే, కానీ ఈయన నేను అడగొడుతున్నాను ప్రతిసారి. అయ్యో వాళ్ళ తిరుగు లేకుంటైంది, వాళ్ళ అదృష్టం అది. నా రూపంలో కలిసి వచ్చింది అంతే, నా రూపంలో వాళ్ళకి కలిసి వచ్చింది అదృష్టం తప్ప వేరేం లేదు. లేకపోతే కాదు పెద్ద మనగాళ్ళు గారు గింతంతులు. ఇంకోటి కూడా పార్టీ ఉంటేనే వాళ్ళు తప్ప పార్టీ లేకుంటే వాళ్ళు లేరు. ఇప్పుడు అంత మునగాడైతే పెద్ద కోతలు కోసి ఎందుకు గెలవలేం? బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి దిక్కులేక కాంగ్రెస్ కాలు పట్టుకొని సీట్ తెచ్చుకొని గెలిచిండు. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు 14లో ఓడిపోయిండు. ఆ తర్వాత చావు తప్పి కన్నులోకి పోయి కొంత చిన్న చిన్న వ్యతిరేకత మౌనం మీద ఉండడంతో మునుగోడులో గెలిచిండు. నేను మునగాడు అని చెప్పి రాజీనామా చేసి బీజేపీ పోయిండు. 18 కోట్ల కమ్ముడు, 18,000 కోట్ల కమ్ముడు పోయి ఓడిపోయిండు. నువ్వు మునగాడివి అయితే ఏ పార్టీ చేసినా గెలవాలి, ఇండిపెండెంట్ చేసినా గెలవాలి. మునగాడివి అయితే నువ్వు
ఏంది పార్టీ గొప్పది తప్ప నువ్వు కావు. వీళ్ళు గెలిచినప్పుడల్లా మేము గొప్ప మునగాండ్లం అంటారు, ఓడిపోయిన తెల్లా దాక్కుంటారు పోయాను గుడిసెలు అంటారు. అంత గలీజ్గా వీళ్ళు ప్రవర్తిస్తారు. అందుకనే నా గురించి మాట్లాడుతుంటారు జిల్లాలో. ఎందుకు మాట్లాడతారు నా గురించి అంటే గిందు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ నారాలు తీసిన నేను గంతే. కాబట్టి సహజంగానే నా మీద వ్యక్తిగత కక్ష ఉంటుంది. నాకు లేదు ఎప్పుడు. నేను పార్టీ అయినా చూసినా తప్ప వాళ్ళని ఎన్నడూ వ్యక్తిగతంగా ఒక మాట మాట్లాడలేదు. మీరు చూడండి, ఈ 14 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో కావచ్చు, 10 సంవత్సరాలు నేను మంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ఒక్కరోజు వాళ్ళ పేరే తీసుకోవాలి. మీరు చూడండి, నేను ఉచ్చరించలే ఎప్పుడు. ఇప్పుడు కూడా మాట్లాడతలేరు పేరు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఇష్టం లేదు మొదటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం, ఇట్లా వ్యక్తిగత విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం లేని విషయం. మొన్న ఈ మధ్యన కూడా మరి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడకపోతే, నేను సరైన సమాధానం చెప్పకపోతే మంచిది కాదు, రాంగ్ ఇండికేషన్ పోద్దని చెప్పి నేను అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుంది తప్ప అదే స్థాయిలో ఇది కాదు. నా ఫైనల్గా రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఈ తెలంగాణ ప్రజలకు ఒక సీనియర్ నాయకునిగా, ఒక సీనియర్, నల్లగొండ జిల్లాలో మీరు సీనియర్ మంత్రి, 3 సీనియర్ మంత్రులు అందులో ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళు, అందులో మీరు 3వ వ్యక్తి. సో ఒక జారెడ్డి గారే నాకంటే ఎక్కువ సమయం పనిచేసింది. అంటే మన ఉమ్మడి రాష్ట్రంలో కలిపితే, అవును రాష్ట్రంలోనే మాధవరెడ్డి జిల్లాలో మాధవరెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు? 15 చేసిండ్రు. చూడు ఒకసారి చెక్ చేయండి. మీరు 3 ఉన్నారు. నాకు మాధవరెడ్డి గారు వాస్తవానికి జానారెడ్డి గారు 17 ఏళ్ళు చేసిన, జానారెడ్డి గారు అంత ఎఫెక్టివ్గా పనిచేయలే. మొత్తం నియోజకవర్గాలు తిరగని కూడా తిరగలేదు. వారు 2-3 నియోజకవర్గాలు, హైదరాబాద్ నుంచి రాంగ తోవలో దేవరకొండ, ఆ నుంచి దాటితే మిర్యాలగూడ కేంద్రం కొరకు చిన్న ఊరు కాబట్టి మాధవరెడ్డి గారు ఒకరు. కొంత వారు కూడా మొత్తం తిరగలేకపోయారు. వారు కూడా ఆ రోజు జానారెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ పోకపోతుండే, అది వేరు. జిల్లా మొత్తంలో ప్రతి మండలాన్ని టచ్ చేసిన మొదటి మంత్రిని నేను. 600 పైగా గ్రామాలు తిరిగిన మంత్రిని కూడా నేను. డెఫినెట్గా సరే, వాళ్ళు ఏందో చెప్పుకుంటారు కానీ నాకు అలవాటు లేదు, మీడియా ప్రచారం అలవాటు లేదు నాకు, అదొకటి ఉంది సమస్య. కాబట్టి కానీ 18 గంటల పైగా పనిచేసిన నేను మంత్రిగా 10 సంవత్సరాలు. ప్రతిరోజు 18 గంటల లోపు ఎన్నడూ కూడా పడుకోవాలి నేను. ఎన్నడూ ఎక్కువ జర్నీలు అయితే చేశారు, అది కనిపిస్తుంది. బహుశా నాకు అలవాటు లేక నేను బయటికి లీకించుకోలే కానీ నా బీపీ కారు దాదాపు 6 లక్షల కిలోమీటర్లు అనుకుంటా తిరిగింది. 3 కార్లు మారినాయి. బీపీ కార్లో అంత ప్రయాణం చేసినప్పుడు కూడా నేనే నెంబర్ 1 అయిట, అంత కూడా వేసి ఉంటాను నేను. అయినా నాకు అలవాటు లేదు ఇటువంటి వీళ్ళు చేసుకున్న ప్రచారాలు చేయను నేను. కానీ అదే అంటే యాజ్ ఏ సీనియర్ లీడర్గా ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఏం సజెషన్ చేస్తారు? ఈ లోక్సభ ఎన్నికల్లో ఏం అప్పీల్ చేస్తారు? ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇవి కేసీఆర్ ఎన్నికలు కావు కదా అనే మాట రావద్దు. ఇది 100% మన భవిష్యత్తు సంబంధించిన ఎన్నికలే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఎన్నికలే. ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఎక్కువ మంది గెలవడం అనేది చాలా అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు. ఒకవైపు పార్లమెంట్లో అవసరం ఉంది, ఒకవైపు కేసీఆర్కు బలం ఇచ్చే అవసరం ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఈ హామీలు ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నిలదీయాలంటే, దాంతో కొట్లాడాలంటే తప్పకుండా కేసీఆర్కు ఆయుధాలు కావాలి, చేతికర్రలు కావాలి. అది మీ పార్లమెంట్ సభ్యులు అవుతారు. ఇవాళ మీకు చేతికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని కేసీఆర్కి ఇవ్వండి. మీ తరఫున కొట్లాడడానికి కేసీఆర్కి ఇవ్వండి. ఎందుకంటే మీకు ఇవాళ ఇచ్చిండ్రు, ఆ రోజు అయిపోయింది. కానీ మీరు ఏదైతే నమ్మి హామీలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రో ఈ ప్రభుత్వాన్ని పనిచేయించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం దున్నపోతులాగా ప్రవర్తిస్తుంది, తిని పడుకొని. దాన్ని లేపాల్సిన అవసరం, తట్టి లేపాల్సిన అవసరం ఉంది. దాన్ని ములుగరతో పడవలసిన అవసరం ఉంది. ఆ ములుగరలే ఈ 16 మంది ఎంపీలు అవి కేసీఆర్ చేతికి ఇవ్వండి, తట్టి లేపుతాడు. ఢిల్లీతో కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఇవాళ ఉదాహరణ కేఆర్ఎంబీ విషయం వచ్చింది, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అని అప్పచెప్పి బీఆర్ఎస్లో కొట్లాడిన తర్వాతనే తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరికి కేసీఆర్ గారు నల్లగొండకు వస్తే 1,00,000 మంది ప్రజలు, రైతులు హాజరైనరు. ఆ సభతో భయపడిపోయి తెల్లవారి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. తప్పని బస్సులు ఒప్పుకున్నారు ఇవ్వము అని. ఆ రోజు దాకా కేసీఆర్ ఇచ్చేసిండని మాట్లాడారు. వాళ్ళు వారం రోజులు వాళ్ళు మాట్లాడింది అబద్ధాలని చెప్పి సాక్ష్యంగా వాళ్ళు ఒప్పుకున్నారు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం ద్వారా. అంటే ఏమైంది ఇక్కడ? కేసీఆర్ వచ్చి కొట్లాడితేనే తప్ప ప్రధానమైంది మనకు జీవితం అంతా నీళ్లు. కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, 2 నీళ్లు. ఇవాళ గోదావరి కృష్ణ నీళ్లను కృష్ణార్పణం చేసే పరిస్థితుల్లో వాళ్ళకి అప్పచెప్తున్నారు. గోదావరి నీళ్ళకి ఇంకో పెద్ద ప్రమాదం వచ్చింది. ఇవాళ బీజేపీ గోదావరి కావేరి అనుసంధానం అని చెప్పి ఒక పెద్ద కుట్రకు తెరలేపుతుంది. తెలంగాణను మళ్ళీ ఎడారి చేసే కుట్రది. గోదావరి నీళ్ళని తీసుకుపోయి అక్కడ కేసీఆర్ కనీసం గోదావరి ఉంది మనకు బతికిస్తుంది అనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కట్టింది. ఇవాళ కాళేశ్వరం కట్టి లేకపోతే కథమే తెలంగాణ.
ఇది ఒక ఎడారి ప్రాంతంగా నో మ్యాన్స్ జోన్గా పోయే ప్రమాదం ఉండే. ఇవాళ మనం మొత్తం తెలంగాణకు జీవధార ఎప్పటికైనా గోదావరి కాళేశ్వరమే. భూ ఉన్నంతకాలం తెలంగాణ నిలబడి ఉండాలి అంటే అస్తిత్వం కాళేశ్వరమే దిక్కు మనకు, ఆ గోదావరి. మరి ఇవాళ గోదావరిని బతికించుకోవాలంటే, తెలంగాణ ప్రజల హక్కుని కాపాడుకోవాలంటే తప్పకుండా పార్లమెంట్లో కొట్లాడడానికి అవసరం పార్లమెంట్ సభ్యులు అవసరం, పార్లమెంట్ సభ్యులు అవసరం, కేసీఆర్ డైరెక్షన్లో పనిచేసే పార్లమెంట్ సభ్యులు అవసరం. అందుకే తప్పకుండా మన హక్కులు సాధించబడాలంటే, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చబడాలంటే, మీ తరఫున కొట్లాడగలిగిన నాయకుడు, ప్రాణం అడ్డం పెట్టైనా మీ ప్రయోజనం కాపాడే నాయకుడు కేసీఆర్ కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని, కారు గుర్తుపైన ఓటేసి 16 సీట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి. ఓకేనా, ధన్యవాదాలు. సమయం కేటాయించి ఇంతసేపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.